కరీంనగర్ జిల్లా కమలాపూర్ ప్రజాపాలన గ్రామ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ సభలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. పోటాపోటీగా ఇరు పార్టీ కార్యకర్తల నినాదాలు చేసుకున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కమలాపూర్ గ్రామసభ దగ్గరికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇక కమలాపూర్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సొంత ఊరు. 2004 ఎన్నికల్లో కమలాపూర్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీజేపీకి ఎంపీగా ఉన్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో భాగంగా గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెరైటీగా నిరసన తెలిపారు. వీణవంక మండలం చల్లూరు, జమికుంట మండలం సైదాబాద్లో జరిగిన గ్రామ సభల్లో కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చుని గులాబీలు ఇచ్చి నిరసన చేపట్టారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలను అందజేయాలంటూ దండం పెట్టి అధికారులను వేడుకున్నారు.